ఇక యాదాద్రి భువనగిరికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కొనుగోళ్లు లేక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడికక్కడ ధాన్యం పేరుకుపోయింది. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా పోసిన వడ్లే కనిపిస్తున్నాయి. అకాల వర్షాలకు పంట అంతా కూడా తడిసి ముద్దైంది. వడగళ్ల వానకు వడ్లన్నీ తడిసి మొలకలొస్తున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. హమాలీలు లేక సరిపడా గన్ని బ్యాగులు లేక కొనుగోళ్లు ముందుకు సాగట్లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యపు కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ధాన్యం కొనుగోలు లేక యాదాద్రి జిల్లాలో ధాన్యం ఎక్కడికక్కడ కూడా పేరుకుపోయింది. అన్నదాతలైతే అరిగోస పడుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సింధురా, నిన్న రాత్రి అయితే ఉరుములతో పిడుగులతో పెద్ద ఎత్తున కూడా అక్కడ వడగలు కురవడంతో అర్ధరాత్రి ఎటు పారిపోలేక రైతులు ఎక్కడ తరలి దాచుకోవాలో తెలియక కొనుగోలు కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పక్కన ఉన్నటువంటి నందన గ్రామం, అదేవిధంగా పిల్లలమరి గ్రామంలో కూడా అక్కడ చోటు చేసుకుంది. ధాన్యమంతా కూడా తమ కళ్ళ ముందే తడిచిపోవడంతో రైతులు ఏం చేయాలో పాల్గొలేక ఆ వర్షంలోనే తడుస్తూ వాళ్ళు బోరును వినిపించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు కూడా వచ్చింది. అందులో కేవలం 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కూడా కొనుగోలు చేశారు. మరొక 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద అట్లనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. కనీసం ధాన్యం కొని దిక్కు లేకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరత ఉంది. లారీలు సరిగా రావట్లేదు. ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ రైతులు వాపోతా ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే తడిచినటువంటి ధాన్యాన్ని అంతా కూడా ఆరబెట్టుకొని వాళ్ళ వేరే చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా దుఃఖం వస్తా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట కొనుక్కునే దిక్కు లేకుండా అయిపోయింది. రాష్ట్రంలో సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని ఆశ పెట్టడంతోనే సన్న ఓట్లు సాగు చేశాం. ఆ సన్న ఓట్లన్నింటినీ కూడా కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి 20-30 రోజులుగా పడిగాపులు కాస్తున్నప్పుడు కూడా ఒక్క గింజ కూడా కాంటాలు వేయట్లేదు, కొనుగోలు చేయట్లేదు, లారీలు రావట్లేదు. హమాలీలు కూడా షార్ట్ ఉందని చెప్తా ఉన్నారు. కనీసం పౌర సరఫరా శాఖ గానీ మార్కెటింగ్ శాఖ గానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ధాన్యం అంతా కూడా తడుస్తుంది, నాణ్యత మారుతుంది, మొలకలు వస్తా ఉన్నాయంటూ కూడా రైతులు వినిపిస్తున్నట్టు ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు పట్టించుకోవాలి. వాతావరణ శాఖ ఒకటి చెప్తా ఉంది, ఆరెంజ్ అలర్ట్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు జారీ చేసింది వర్షాలు పడతాయని. కానీ అధికారులు మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచారన్నటువంటి కనీస సోయి అధికారులకు లేదంటూ కూడా రైతులు అక్కడ వాపోతా ఉన్నారు. ధాన్యాన్ని పండిస్తే ఒక బాధ, పండికపోతే ఒక బాధ అన్నట్టుగా ఉంది రైతుల పరిస్థితి. ధాన్యాన్ని పండిస్తే కొన్ని దిక్కులు లేకుండా అయిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. దొడ్డు ఓట్లకైతే కేవలం 1,600, 1,500 మాత్రం ఇస్తున్నారు. సన్న ఓట్లకు మాత్రం 20 ఇస్తున్నప్పటికీ కూడా అవి కొనుగోలు జరగట్లేదు. కేవలం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తూ బోనస్ అదేవిధంగా మద్దతు ధరను ఇతర రాష్ట్రాల రైతులు కట్టబెడతా ఉన్నారు. ఇది ఒక పెద్ద కుంభకోణంలా నడుస్తున్నట్టు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు వాపోతా ఉన్నారు. కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. ఒడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర చేశారు భువనగిరి టు మిరాళ్ళ రహదారి పైన. అయినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటూ కూడా బాధపడుతున్నారు. సింధురా, రాము, 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అన్నదాతలు పడిగాపులు కాస్తూ డీహైడ్రేట్ కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, వాళ్ళు చేసిన అప్పులు గుర్తొచ్చి కావచ్చు, కొంతమంది అంటే వృద్ధ రైతులు కొంతమంది కొనుగోలు కేంద్రాల వద్ద మృత్యువాత కూడా పడ్డారు. అయినా కూడా ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? రైతుల పరిస్థితి తీర్చిలో ఉంది, దయనీయంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 30 రోజులుగా ధాన్యం కొనుగోలు చేస్తారేమో అని ఆశతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తా ఉన్నారు. అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న క్రమంలో చాలా మంది వృద్ధ సంబంధించినటువంటి రైతులు కూడా డిహైడ్రేషన్ లోనే అక్కడే సమస్యలు పడేటువంటి ఘటన కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అయినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా కొనుగోలు కేంద్రాల్లో కల్పించకపోవడంతో రైతులైతే అన్ని రకాలుగా అవసరం పడుతున్నారు. ఉదయాన్నే రావడం, అదేవిధంగా అక్కడే వండుకొని తినడం, అక్కడే పడిగాపులు వేయడం, ధాన్యం కొనుగోలు చేస్తారేమో అన్నటువంటి ఆశతో చూడడం, లారీలు వస్తారన్నటువంటి ఆశతో చూడడం, హమాలీలు వస్తారన్నటువంటి ఆశతో చూడడం. ఇది రోజు కూడా పనివారిగా మారిపోయింది, ఇది రోజు కూడా పరిపాటిగా మారిపోయింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు జరపడంతో పాటు సన్న ధాన్యం సంబంధించి బోనస్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. వర్షాలు వస్తా ఉన్నాయి, వాతావరణ శాఖ ఒకవైపు చెప్తా ఉంది. ఇప్పటికైనా సరే వర్షాలకు ధాన్యం అంతా కూడా తడవకుండా టార్పులను అందజేయడంతో పాటు వెంటనే కొనుగోలు చేసి లారీలను తీసుకొచ్చి వాటన్నిటి కూడా కాంటాలు వేయాలని సర్వత్ర కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాము. వడగళ్ల వానకైతే వడ్లన్నీ తలిసి మొలకలెత్తుతున్నాయి. హమాలీలు గన్ని బ్యాగులు లేక కొనుగోలు ముందుకు సాగట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు.